హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. కొర్రలతో దోశలు చేసుకుందాము. రెగ్యులర్గా తినే దోశలు, ఇడ్లీ, ఉప్మాలు బోర్ కొట్టేసినాయా, ఈ దోశ తిన్నారు అంటే ఇంకా రెగ్యులర్గా మీరు ఇదే చేసుకొని తింటారు. అంత టేస్ట్ బాగుంటుంది. మన అమ్మమ్మలు, తాతయ్యలు ఇలాంటి ఫుడ్ తిని ఎంత హెల్దీగా ఉన్నారంటే అప్పుడు అంత హెల్దీగా ఉన్నారు. మన పిల్లలకి ఇలాంటి ఫుడ్ మనం కూడా టేస్ట్ చూపిద్దాము. డైట్ చేసే వాళ్ళు కూడా మేము సౌత్ ఇండియన్ దోశ, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్లో చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ని చాలా హెల్దీగా తీసుకోమని అయితే చెప్తున్నారు కదా. ఇలాంటి హెల్దీ రెసిపీ చూపించేస్తాను, చూడండి. రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్లా అనిపిస్తుంది. ఓకే, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకుందాము. 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక పావు కప్పు మినపప్పు వేసుకొని 1-2 సార్లు కడిగి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. కొర్రలు అయితే 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు కూడా 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి. 1/4 కప్పు అటుకులు తీసుకుందాము. ఇవి దొడ్డ అటుకులు అండి, కాస్త మందంగా ఉండే అటుకులు తీసుకొని వీటిని కూడా కడిగి మనం పిండి మిక్సీకి వేయబోయేటప్పుడు 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఒకసారి శుభ్రంగా కడిగి ఏమన్నా డస్ట్ ఉంటే వంపేసుకొని మళ్ళీ ఇంకోసారి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇందాక మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడు 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవటం మర్చిపోయానండి. పచ్చిశనగపప్పు అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకొని నీళ్ళల్లో 6 గంటల పాటు నానబెట్టుకుందాము. ఇలా మనం నానబెట్టుకున్నాం కదండి కొర్రలని, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, వీటిని ఇంకొకసారి కడిగేసి నీళ్లు వంపేసి మిక్సీకి వేసుకుందాం. దేనికది సపరేట్గా మిక్సీకి వేసుకుందాం. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటా ఫైన్ పేస్ట్ లాగా మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అంత సాఫ్ట్గా వేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ లాగా వేసుకున్నాం, మనకి ఎక్కడా బరకగా లేదు, దోశ బాగా వస్తుంది మనకి. అలాగే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, మెంతులను కూడా మిక్సీకి వేసుకుందాం. కొర్రల పిండి వేసుకున్నాం కదండి, అలాగే మినప్పిండిని కూడా వేసుకుందాం. అటుకులను కూడా ఫైన్ పేస్ట్లా చేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఒకసారి కలుపుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 గంటల పాటు మనం పులోయి పెట్టుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు వాటర్ ఏమీ ఎక్కువ పట్టవండి. ఈ కొర్రలకి మనకి నార్మల్ దోశ పిండిలాగా నీళ్ళు ఎక్కువ వేసుకొని మిక్సీకి వేసుకునే పని లేదు. కాస్త నీళ్లు తక్కువ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి, లేదంటే లూజ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని 6 గంటల పాటు పులోనిద్దాం. చేసుకున్న పిండి చూసారా, మనకి డబల్ క్వాంటిటీ అయింది, బాగా పొంగింది కదా, నార్మల్ దోశ పిండిలాగా పొంగింది. మనకి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఆల్రెడీ ఉప్పేసి కలిపెట్టుకున్నాక నేను మీకు మిక్సీకి వేసిన తర్వాత 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. దీంతో పాటు పల్లీ చట్నీ కూడా చూపిస్తాను. అది ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కాసేపు పిండిని పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదు మనకి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 100 గ్రామ్స్ ఉంటాయి పల్లీలు. 1 నిమిషం పాటు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసీ తినేదాన్ని బట్టి ఇలా నేను ఒక 10 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకుంటున్నాను. దాంతోపాటుగానే ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు ఏమి మనకి పల్లీ చట్నీకి ఎక్కువ పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. ఇలా మనకి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూను నువ్వులు వేసుకుందాం. ఎప్పుడైనా ఫుడ్లో పిల్లలకి కాస్త నువ్వులు ఇస్తూ ఉంటే హెల్త్కి మంచిదండి. ఫ్రై కర్రీస్లో కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ చట్నీ రెగ్యులర్గా అందరి ఇళ్లల్లో ఎక్కువ పర్సెంట్ వీక్లీ 3 టైమ్స్ అయితే ఈ కొబ్బరి చట్నీలో పల్లీ చట్నీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతోపాటు ఈ నువ్వుల్ని ఇంక్లూడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. మరి ఇంట్లో తిన్నని పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం ఇది ఇలా మ్యాజిక్గా చేసి పెట్టవచ్చు. నెక్స్ట్ ఇలా కొంచెం కొబ్బరి తురుము ఉంది, నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నాను.
ఒక 2-3 స్పూన్స్. లేదు మీరు కొబ్బరి వేసుకునేటప్పుడు అయితే ఒక 3 ఇంచుల ముక్క అలా వేసుకుంటే సరిపోతుంది మనకైతే ఇవి ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని చట్నీలాగా మరీ మెత్తగా రుబ్బుకోకుండా కాస్త బరగగా ఉండేలా రుబ్బుకుంటే ఈ పల్లీ చట్నీ బాగుంటుందండి టేస్ట్. 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. కొంచెం నీళ్లు వేసుకుంటూ చట్నీ వేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీకి తాలింపు వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 3 కలిపి 1.5 టీ స్పూన్ ఉన్నాయి అంతేను. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకుందాం. చట్నీకి ఎక్కువ తాలింపు ఏం అవసరం లేదండి, ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ పర్సెంట్ తాలింపు లేకుండానే తింటాం చట్నీ. లేకుండా తినేటప్పుడు చట్నీలో నేను వాటర్కి బదులు కొన్ని పాలు వేసి మిక్సీకి వేస్తానండి. నీళ్ళు యాడ్ చేయను, పాలు వేసి వేస్తాను. అప్పుడు చట్నీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేయకపోయినా కూడా తినేసేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఈ దోశ పెంక లైట్గా హీట్ అయ్యిందండి. సిమ్లో పెట్టుకొని దోశలా వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 గంట పిండి వేస్తున్నాను. మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన కాస్త నూనె కానీ నెయ్యి కానీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మంచి మనకి రెడ్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి దోశ. మీరు ఇక్కడ దోశ చూసినట్లయితే చూసారా, మనకి హోల్స్ లాగా ఉంది. మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్లు ఇలా హోల్స్ పడిందంటే బ్యాటర్ కానీ మనం నానబెట్టుకున్న క్వాంటిటీకి కానీ మినప్పప్పుకు అన్నిటికీ కరెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. ఇది కొంచెం మంచి కలర్ వస్తే 1 సైడే రోస్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. ఇలా ఒక దోశ వేసాను కదండి, ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దోశ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. మనకి 1 సైడు మంచి రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారా, మనకి రవ్వ దోశ ఎలా వస్తుందో అలా వచ్చింది. చూసారు కదండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొర్రలతో విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. లేదు మనకి పల్లీ చట్నీ చేసుకోవడానికి టైం లేదు అంటే కాస్త టమాటా పచ్చడితో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలకి కాస్త ఎదిగే పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఇవ్వటం వల్ల హైట్ గ్రోత్ ఉంటుంది, కాస్త బలంగా ఉంటారు. కాస్త పిల్లలు నల్లగా సన్నగా కనిపిస్తారు కదా, అలాంటి పిల్లలకి కాస్త నువ్వులేసి ఇలా పల్లీ చట్నీ కాస్త ఇలాంటి దోశలు వేసి పెట్టామనుకోండి, ఇలా ప్లెయిన్గా తినరు అనుకుంటే ఆనియన్ దోశ, మసాలా దోశ మన టేస్ట్కి తగ్గట్టు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన పూర్వీకులు ఇలాంటివన్నీ తిని చాలా హెల్దీగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ అనారోగ్య రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చేయండి మర్చిపోకుండా.